ఇక్కడైతే మీకు 4 స్టెయిన్‌లెస్ స్టీల్ ఐటెమ్స్ కనిపిస్తున్నాయి గదా! వీటిలో అయితే ఏవి మంచిగా ఉన్నాయి, ఏవి బాలేవో అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ చూపించేటువంటి ప్యాన్ అయితే మాత్రము దాంతో మనము ఫ్రై గానీ, ఏదైనా తిరుగుమాతలకి అయితే వాడుకోవచ్చు. అవేమవుతున్నాయంటే ఎడ్జ్ అంతా బర్న్ అయిపోతుందనమాట. అంత మంచిగా అయితే లేదు. సెకండ్‌ది అయితేనేమో దానిపైన ఉన్నటువంటి లిడ్ అంత మంచిగా లేదు. ఆ ప్యాన్‌లో అయితే నేను ఎక్కువగా రైస్ వండుతాను అనమాట. రైస్ బాయిలింగ్‌కి వచ్చినప్పుడు అయితే వాటర్ అంతా బయట వచ్చేస్తున్నది. దాంతోపాటు లిడ్ అయితే కూడా ఊరికే కదిలిపోతూ ఉందనమాట. దాంతోపాటు వుడ్తో వచ్చినటువంటి హ్యాండిల్ ఉంది కదా, మంట కొంచెం పెద్దది అయింది అంటే చాలు వుడ్ హ్యాండిల్ అంతా బర్న్ అయిపోతూ ఉంది. ఇప్పుడు చూపించేటువంటి థర్డ్ ప్యాన్ అయితే మాత్రము చాలా మంచిగా ఉందన్నమాట. దీనిలో మీరు రైస్ అన్నా వండుకోవచ్చు, కర్రీస్ అయినా కూడా చేసేసుకోవచ్చు. దానికి పెట్టేటువంటి మూత మనం అలా పెట్టంగానే లోపల దాకా వెళ్ళిపోతుంది కాబట్టి బయటకైతే వాటర్ చాలా తక్కువగా వస్తున్నాయి. ఊరికే అయితే మూత ఏమీ కదలదు. లాస్ట్ కడాయి అయితే మాత్రము మనకు ఏ కర్రీస్కి అన్నిటికీ అయితే చాలా మంచిగా ఉన్నాయి.